నటులలో ఏఎన్ఆర్ గారిలో ఏం నచ్చింది మీకు? అప్పట్లో మాకు ఇంటర్మీడియట్ చదువుకునే స్టేజ్ 10th క్లాస్ ఆ రేంజ్లో ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఆయన స్టైల్స్ అది చూస్తే కురకారు అంతా మాకు అప్పుడు యంగ్గా ఉండేటప్పుడు అమ్మ నాగేశ్వర గారిలాగా ఉండాలి, నాగేశ్వర గారు పూల చొక్కాలు వేసుకొని మీ ఎంతవరకు చేతులు పెట్టుకొని చాలా స్టైలిష్గా ఉంటారు, ఇటువంటి హీరోని ఎప్పుడు చూడలేదు ఇలాగా, ఈయన చూసి మనం చాలా ఇది నేర్చుకోవాలని చెప్పి అదేవిధంగా ఆయన చదువుకోలేకపోయినా చదువు కోసం గొప్పగా చెప్పడం, ఆ చదువు మాకు ఇన్స్పిరేషన్ కావడం, డిగ్రీ వరకు చదువుకోవడం ఆయన కోసం మేము అంటే చదువు మ్యాక్సిమం ఏంటంటే క్రమశిక్షణ ద్వారా ఆయన డిసిప్లిన్ నేర్పారు మాకు అభిమానులందరికీ, ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని. మిగతా వాళ్ళు ఏం చేసినా నాగేశ్వర గారి అభిమానులు ఇలా ఈ విధంగా ఉండాలి, క్రమశిక్షణతో మెలగాలి అని చెప్పేసి ఆ స్టైల్స్. అదే పాటు అమ్మాయిలు కూడా ఆ రోజుల్లో ఎంతో ఆయన డ్యాన్సులకి ఇన్స్పిరేషన్ అయ్యి థియేటర్లో డ్యాన్స్ వేసి మొట్టమొదటి లేడీస్ నేను చూశానండి. అది నాగేశ్వర గారు అంతే, అంత ఇష్టం అమ్మాయిలకి, అంత ఇష్టం. అలాగే ఆరాధ్య దైవం అంతే. సార్ ఇబ్రహీం ఖాన్ గారు అత్యంత అందగాడు కదా ఆయన. అబ్బా ఎంత అందగాడంటే చూస్తూ కూర్చుంటాం. ఆయన గురించి చిన్న 4 లైన్ల కవిత. అయ్యో చెప్పండి సార్. బడికి వెళ్ళని ఆచార్యుడు, ఆయన ఎప్పుడు బడికి వెళ్ళలేదు, 3వ తరగతి. బడికి వెళ్ళని ఆచార్యుడు, గుడికి వెళ్ళని తాత్వికుడు. ఆహా. బడికి వెళ్ళని ఆచార్యుడు, గుడికి వెళ్ళని తాత్వికుడు, పల్లె నుంచి ఢిల్లీ వెళ్ళిన చదువరి. ఆయన 8 సార్లు రాష్ట్రపతి భవనం వెళ్ళారండి ఆయన. ప్రపంచాన్ని చదివిన పరిశోధకుడు. ఆయనకు అనేక దేశాల్లో హై కమిషన్ ఆఫ్ ఇండియాస్ పిలిపించి ఆయనకు భారత ప్రతినిధిగా పిలిచారు. ప్రపంచాన్ని చదివిన పరిశోధకుడు, విదేశాలు తిరిగిన ప్రభుత్వ రాయభారి, అన్ని అవార్డులు పొందిన ఏకైక నటుడు. సముద్రంలో ఎన్ని జీవులున్నాయో దాదాపు అన్ని అవార్డులు అక్కినేనికి లభించాయండి. అది అద్భుతంగా రాశారు. అసలు ఆ 6 లైన్లు చదివేస్తే అర్థమైపోతుంది వారేమిటని. అంత బాగా మనసారా రాశారు. ఎన్నిసార్లు కలిశారు సార్ వారిని మీరు? చాలా సార్లు మీరు 4-5 సార్లు కలిసి ఉంటారు. అండ్ ఒకసారి తిట్లు తిన్నారు కదా మీరు? బాగా. కారణం ఏంటి సార్? అదే నేను కొంచెం ర్యాష్ గా బిహేవ్ చేశాను. 78 కదా మరి 78. మీరు కూడా ఫ్రెండ్స్ అయితే? నేను కడప నుండి చెన్నై వెళ్ళిపోయాను. అప్పుడు 78లో ఆయనకి వెళ్ళి నేను కొంచెం ర్యాష్ గా నా మర్యాద కడప టౌన్లో పోతుంది, కడప జిల్లా అంటే నీది ఒక కడప జిల్లా, నేను రాష్ట్రం మొత్తం నా మర్యాద ఉంది కదా అంటే ఏం మర్యాద ఏం పట్టించుకోవడం లేదు, ప్రతి సినిమా వాణిశ్రీ ఏందయ్యా. అక్కడ శ్రీదేవి ఎన్టీఆర్ గారికి ఇంటి వేటగాడు శ్రీదేవి, ఓ పాటలు సాంగ్స్ సినిమా అంటే అప్పుడే ఆయన శ్రీవారి ముచ్చట్ల షూటింగ్ ముగించుకొని వచ్చారు. ఆయన ఆలోచనలో ఉన్నారు నీకు ఇలా చేయాలి అట్లా అని చెప్పి. అదే నీకేం తెలుసు, నీకు మాట్లాడడం తెలియదు, బయట పంపించండి అన్నాడు. ఆ సెక్యూరిటీ వచ్చి బయటికి లాక్ తీసుకెళ్తే మళ్ళీ వీళ్ళు చెప్పారు బాలాజీ. వాణిశ్రీ గారు కూడా చాలా గొప్ప నటండి. అండమాన్ అమ్మాయి సినిమా వచ్చి పెద్దగా ప్రచారం రోజు వెంటనే మా వయసుకు 77లో మా వయసుకు వేటగాడు వచ్చి ఊపి శ్రీదేవి, జయప్రద, అదే 7 మెడల్ 3 హీరోయిన్లు అండి, జయప్రద, జయసుధ అండ్ సుజాత. తర్వాత పెద్ద హిట్ అది కూడా. చెప్పారు కదా మేము 3rd జనరేషన్ హీరో అభిమానులు నాగేశ్వర గారు కాబట్టి మా పీరియడ్లో ఆ కోపం ఉత్సవం ఉండారంట ఫ్యాన్స్ అంతా. ఒక్కసారి 7 దిశల మేడ వచ్చేసి సూపర్ డూపర్ హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రాక్ లెక్ వచ్చేసింది. మళ్ళీ నాగేశ్వరరావు చక్కని వాడు చుక్కలేరేడు పక్కన ఉంటే ఏ మాత్రము 10-12 సినిమాలు రికార్డు సృష్టించిన ఎన్టీ రామారావు రికార్డులన్నీ ఒక ప్రేమశకంతో అంతే. 9 సెంటర్స్ 1 year అంతే.